నామంలో మీ అందరికీ శుభాలు వందనాలండి. ఈ రోజు ఈ గ్రామానికి సువార్త వచ్చిందంటే చాలా సంతోషకరం అండి. ఈ యొక్క సువార్త లేకుండా నశించిపోతున్న జనాలు ఎంతో మంది ఉన్నారు. అయినా దేవుని దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అసలు ఎవరు యేసుక్రీస్తు? ఎంతో మంది బోధిస్తున్నారు, ఎంతో మంది చెప్తున్నారు, కానీ చాలా మంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఒక చరిత్ర సృష్టించింది యేసు ప్రభు. క్రీస్తు పేరు, క్రీస్తు శకం అనేది సాదృశ్యంగా మనకైతే ఉంది. మనం ఏకీభవించినట్లయితే యేసు ప్రభు వారికి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే, ప్రతి మనిషి పుట్టుక మరణం తప్ప పునరుద్ధరణ అయితే లేదండి. కానీ ఈ భూ ప్రపంచం మీద తిరిగి లేచిన దేవుడు అయితే ఒక్కడేనండి, ఆయనే యేసు ప్రభు. మన కోసం ఈ లోకానికి వచ్చి నరవతారిగా వచ్చి అలాగే మరణించి తిరిగి లేచిన దేవుడు యేసయ్యండి. అలాంటి దేవుడిని మనం ఎక్కువ చేస్తే ఎంతో మంది దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, హంతకులు కూడా మారారు. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళ చరిత్రలో అయితే ఎప్పుడు పడిపోలేదండి. ఇది ఒక మతానికి, ఇది ఒక సంఘానికి, ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది అయితే కాదు. ఈ యొక్క సువార్త దైవరాజ్యం, పరలోక రాజ్యంలో చేరడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుందండి. మీరు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా దేవుడు అయితే పిలుస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరు దేవుడు ఒక బలిని కోరేవాడైతే కాదండి. మీ మనసు ఆయన వైపు తిప్పి ఆయన గురించి ఆలోచించి ఆయనతో పాటు ఏకీభవిస్తే తప్పకుండా దేవుడైతే మిమ్మల్ని ప్రేమించి పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నా మట్టుకైతే నేను ఒక వ్యర్థంగా జీవించేవాడిని, లోకానుసారంగా నా ఇష్టానుసారంగా ఉండేవాడిని. ఆయన ఒక్కసారి బైబిల్ దర్శించిందండి. నన్ను దర్శించిన తర్వాత దీన్ని పట్టుకుంటే నేను ఎటు పడిపోకుండా అయితే ఉన్నాను. నా జీవితంలో ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మారాను నేను. ఈ పట్టుకున్న బైబిల్ పట్టుకున్న వారైతే మరి ముఖ్యంగా చరిత్రలో అయితే ఇప్పుడు పడిపోయినట్టు ఎక్కడా లేదండి. నరహంతకులు మారడానికి కారణం దైవవాక్యం. ఈ వాక్యం మధ్యకి వచ్చిందంటే మీరైతే దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. వినండి. ఈ వాక్యం వినడం ద్వారా మీ మనసులో ఉన్న అసంతృప్తి గాని, బాధ గాని, కష్టం గాని, నష్టం గాని తీర్చగల దేవుడండి యేసయ్య. మీ అందరికీ ప్రేమతో మరొకసారి తెలియజేసుకుంటున్నా, యేసు ప్రభుని మీ సొంత రక్షకునికి అంగీకరించి మీ పాపాలు ఒప్పుకొని మీ యొక్క దగ్గరలో ఉన్న సన్నిధికి అయితే వెళ్తే దేవుడు ఖచ్చితంగా మీతో అయితే మాట్లాడతాడండి. ఎప్పుడు మాట్లాడిన దేవుడు అయితే కాదు, ఖచ్చితంగా తన స్వరాన్ని మీకైతే వినిపింపజేస్తాడు. వీళ్ళందరి గురించి ఇప్పుడైతే సహోదరులు ప్రార్థన చేస్తారు. విన్న వాక్యాన్ని, విన్న మాటలు కూడా మీరైతే జ్ఞాపకం చేసుకొని తప్పకుండా మీ నిజ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని అయితే చేస్తాడని మేము అందరూ ఆశిస్తున్నాం. దేవుడి మీ చిన్న మాటలు దీవించిన గాక.